ఓం. ప్రశ్నలు, సందేహాలు అడగండి. మీ అనుభూతి చెప్పండి. అడగండి. ఓం నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆత్మ ప్రేరణతో మనసు ప్రేరణతో ఇంద్రియాలు పనిచేస్తాయని అంతకు ముందు చెప్పారు. ఇప్పుడు ఇంద్రియాలు బయట నుండి తీసుకున్నది, విన్నది, తిన్నది, ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలతో చేసే పనులన్నీ కూడా మళ్ళా ఏ ఆహారం తీసుకుంటే అట్లాంటి మనసు తయారవుతుందని మనం ఈ ఇంద్రియాలతో ఏదైతే స్వీకరిస్తామో దాని ద్వారా మనసు తయారవుతుందని అంటారు కదా గురూజీ. అంటే ఇప్పుడు మళ్ళా బాహ్యం నుండి తీసుకుంటే ఇంద్రియాలు ఏవి తీసుకుంటాయో మనసు అట్లానే తయారవుతుంది. మనసు ఎట్లా ఉందో వాళ్ళ ఆత్మ అట్లానే ఉంటుందా గురూజీ? కాదు, ప్రభావం ఇంద్రియాలు తీసుకోవడం ఉండదు నిజానికి. ఇంద్రియాలు జడ పదార్థాలు, అదొక మాధ్యమం, సాధనాలు. ఇంద్రియాలు ఏమి తీసుకుంటాయి అంటే ఇంద్రియాల ద్వారా అయితే తీసుకుంటామో అప్పుడు మనకైతే అనుకూలం అనిపిస్తుందో చూస్తున్నాం, చూసేటప్పుడు సంస్కారం ఏర్పడుతుంది, జ్ఞానం వస్తుంది కదా. చూసినప్పుడు జ్ఞానం వస్తుంది, అక్కడ మళ్ళీ ఫిల్టర్ అవుతుంది. మధ్య ఆత్మకు మనస్సుకు మధ్యలో బుద్ధి ఉంటుంది, విచక్షణ, వివేకం పడగట్టడం జరుగుతుంది అక్కడ. అది ఏమిటి అనేది, అది మంచిగా చెడా, అనుకూలమా ప్రతికూలమా, బుద్ధి ద్వారానే మళ్ళీ తెలిసేది. ఆ బుద్ధి ఎలా పనిచేస్తుందంటే ఆత్మలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి పనిచేస్తుంది. మనం మార్కెట్ వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకుంటే మనకి ఏది నచ్చుతుందో అది తీసుకుంటాం కదా. అవును. కానీ ఏది తీసుకున్నది చేతితో తీసుకుంటాం కదా. ఆత్మ తీసుకోదు, చేయి తీసుకుంటుంది. నిజానికి చేయి తీసుకుంటుందా? వేలు పట్టుకుంటున్నాయా? వెనుక నుంచి ఎవరున్నారు? వెంటనే ఆ ఇంద్రియానికి వెంటనే ఉన్నది మనస్సు ఉంది. మనసు లేదనుకోండి, మనసు ఎక్కడో ఆలోచిస్తాం అనుకోండి, చేయి పట్టుకుని కూడా చేతిన వస్తువు జారిపోతుంది, కింద పడిపోతుంది. ఒకటే కూడా మరొక వస్తువుని తీసుకుంటాం, అనుకున్న ఒక వస్తువు, తీసుకునేది వేరొక వస్తువు. మనసు అక్కడ లేకపోతే మనసు ఉంది, కానీ మనసు దానికి విచక్షణ ఉండదు. ఏ కూరగాయలు తీసుకోవాలి, కూరగాయలు ఏరుకుంటున్నాం అనుకోండి, ఎటువంటి కూరగాయలు ఏరుకోవాలి? అదే చిన్నపిల్లలతో ఎలా కూరగాయలు కొంటారు? అనుభవం లేని వారు కూరగాయలు ఎలా కొంటారు? అనుభవం ఉన్నవారు ఎలా కొంటారు? అంటే జ్ఞానం ఉన్నవారు ఎలా కొంటారు, జ్ఞానం లేని వారు ఎలా కొంటారు? అసలు ఏరుకోవడం వచ్చా? కొందరికి కూరగాయలు ఏరడం రాదు, పళ్ళు ఏరడం రాదు, కొందరికి సెట్ చేయడం రాదు, కొందరికి. అంటే జ్ఞానం అనేది బుద్ధి నిర్ణయం. బుద్ధి ద్వారా ఆత్మే, అంటే ఆత్మలో ఉన్న జ్ఞానం ద్వారానే. అనుభవం ఉన్నవారు కూరగాయలు ఎలా ఏరుతున్నారు, పళ్ళు ఎటువంటి పళ్ళు తీసుకుంటారు అంటే జ్ఞానం ఉన్నవారు, అనుభవం ఉన్నవారు. పిల్లలు కూడా బుద్ధి ఉంటుంది, మనసు ఉంటుంది, ఇంద్రియాలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, వేళ్ళు ఉన్నాయి, పట్టుకుంటారు. కానీ ఏం పట్టుకుంటున్నారు? ఏది మంచి కూరగాయనో ఏది మంచి పండు తెలియదు, ఏది దొరికితే కుదిరింది కాదు తెలియదు. అలా అంటే వెనుక నుంచి ఏం పనిచేస్తుంది? ఆత్మలో ఉన్న జ్ఞానమే పనిచేస్తుంది. మూలం ఆత్మే, ఆత్మలో ఉన్న జ్ఞానమే. అందుకే ఆత్మను విజ్ఞాన ఘనం అన్నారు. శరీరంలో ఆత్మ విజ్ఞాన ఘనం. అలా కాబట్టి మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా పొందినటువంటి దాని ద్వారా మనసు మారిపోతుంది అని కాదు. మనసు మారదు, ఇంద్రియాల ద్వారా వచ్చినప్పుడు మనసే మారడం ఉండదు. మనసు లోపల నుంచి మారుతుంది, బయట నుంచి ఏం మారదు. మనసును మార్చేది ఆత్మయే నిజానికి. కానీ అన్నం అనేది సాధనం. అందుకే ఇక్కడ దామం అన్నారు. అన్నం సాధనం అవుతుంది. ఎందుకంటే ఈ శరీరం నిలబడాలి కదా, జీవించి ఉండాలి కదా, బలం రావాలి కదా, పుష్టి కావాలి కదా, శక్తి ఉండాలి కదా. దాని కొరకు అన్నం. కానీ అన్నం తినగానే మనసు మారిపోతుంది కాదు. ఇంతకుముందు అన్నం యొక్క సూక్ష్మ రూపం మనసు అన్నారు. అన్నమిహి మన యథాన్నం తథా మన.
ఆ విధంగా కొంత ప్రభావం పడుతుంది, కానీ అంతా కాదు. కొందరు మటన్ చికెన్ తింటారు, అన్ని తింటారు, తాగుతారు, కానీ బాగా ప్రశాంతంగా ఉంటారు, హాయిగా ఉంటారు, నిశ్చింతగా ఉంటారు, ఏ మోసం చేయరు. శాకాహారులే, సాత్వికాహారులే కానీ మోసాలు చేస్తారు, దేశద్రోహం చేస్తారు. అంటే అన్నం వల్లనే మొత్తం మారిపోవడం ఉండదు. లోపల మళ్ళీ ఆత్మ యొక్క జ్ఞానం ఉంటుంది, ఆత్మలో ఉండే సంస్కారాలు ఉంటాయి, సంస్కారాల బలం ఎక్కువ ఉంటుంది. ఎంత మంచి తల్లిదండ్రులు ఉన్నా, ఎంత మంచి గురువు ఉన్నా, ఎంత మంచి ఆచార్యులు ఉన్నా, అన్ని రకాల వాతావరణంలో కొందరు చెడిపోతుంటారు పిల్లలు. కారణం పూర్వజన్మ సంస్కారాలు. మ్మ్. ఆ సంస్కారాలను కూడా మార్చుకునే అవకాశం ఈ మానవ జన్మలో ఉంది, ఈ శరీరంలో ఉంది. అందుకే పురుషార్థం చేయాలి, సాధన చేయాలి. సాధన అంటే అది మనం పైన 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 అనుకుంటాం కానీ అమ్మ చాలా సూక్ష్మం సాధన అంటే. మనం మాట్లాడే తీరు, మన ఉచ్చారణ, మన స్వరము, మన హెచ్చుతగ్గులు, అదే కాదు మన చూపులు, మన హావభావాలు, మన కదలికలు, మన ఆలోచనలు చాలా సూక్ష్మం ఉంటుంది. మ్మ్. ఓ కూర్చున్నప్పుడు మేము ఎలా కూర్చుంటున్నాము, ఒక వేదిక పైన కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, జాగ్రత్తగా కూర్చుంటాం కదా. వేదిక అవును. పైన కూర్చున్నప్పుడు అనేది ఒక నిజానికి అది బంధనం. చాలా జాగ్రత్తగా ఉండాలి వేదిక పైన కూర్చున్న వారు. వెగిలి చేష్టలు చేయకూడదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు, మన కాళ్ళు చేతులు అనవసరంగా ఆడించకూడదు, తల ఆడించకూడదు, ఎన్నో ఉంటాయి. ఈ ప్రపంచం మ్మ్. ఒక వేదిక, ఇది ఒక రంగస్థలం, ఇది నాటక రంగం కదా. ఒక నటుడు చాలా జాగ్రత్తగా నటించాల్సి వస్తుంది తన పాత్రను. తన పాత్ర మ్మ్. కాబట్టి ఒక పాత్ర నటిస్తే కుదరదు కదా. తన డైలాగ్ కాకుండా ఇతర ఇతర పాత్ర డైలాగ్ చెప్తే కుదరదు కదా. అవును. చాలా జాగ్రత్త ఉండాలి. సాధన అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. నాటకంలో నటులు ఎంత జాగ్రత్త నటిస్తారు, వారి హావభావాలు అన్ని కూడా మొత్తం అర్థం ఉంటుంది. ఒక చెయ్యి ఇలా అంటే వేలు కదిలిస్తే అర్థం ఉంటుంది నటనలో. నవ్వితే, ఏడిస్తే, రకరకాల రసాలు ఉంటాయి కదా, నవరసాలు ఒలికించాలి కదా. నవరసాలు అవును. పలికించాలంటే అర్థం ఉండాలి. మళ్ళీ అందులో డైలాగ్ చెప్పాలి, ఆ డైలాగులో మళ్ళీ హెచ్చుతగ్గులు ఉండాలి, అందులో అర్థం రావాలి ఆ మాట, ఆ ఉచ్చారణలో. అంత జాగ్రత్త నటించాల్సి వస్తుంది. అంతకంటే ఎక్కువ సూక్ష్మం ఉంది ఈ సాధన అనేది. ప్రతి కదలికకు అర్థం ఉంటుంది. మన మాటే కాదు, మన చేష్టలు, మన భావాలు, మన కాళ్ళు చేతులు, మన కళ్ళు చెవులు ముక్కు ఇంద్రియాలు అన్నింటి కూడా అన్ని గమనిస్తుండాల్సి వస్తుంది. అందుకే క్షురస్య ధార నిశిత దురత్యయ. అందుకే ముందు చెప్పినారు అందులో, జాగ్రత్త, ఉత్తిష్ట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తిష్ట అంటే ఇది కేవలం లేచి నిలబడడం కాదు. అంటే తన ఏదైతే మూఢ స్థితిలో ఉన్నామో, విక్షిప్త దశలో ఉన్నామో, అక్కడి నుంచి లేవాలి. క్షిప్తం మూఢం విక్షిప్తం, దాని నుంచి లేవాలి, ఏకాగ్రం కావాలి, నిరుద్ధం కావాలి. ఉత్తిష్టత, జాగ్రత్త. అసలు యోగ అంటేనే జాగ్రత్త, సావధానం. యోగ అంటేనే, యోగ సాధన అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని పేరే యోగ అంటే జాగ్రత్త. నిజానికి మరొక అర్థం. పడుకుని ఉండకూడదు, కలలు కనుకొని ఉండకూడదు, జాగ్రత్త అవస్థలో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే అన్నం మాత్రమే కాదు, కేవలం చూస్తే వింటే. కొందరు చూస్తారు, వింటుంటారు, కానీ ఎలా ఏం తీసుకో అలా తీసుకుంటారు. పెద్ద జ్ఞానం కాకపోవచ్చు, శాస్త్ర అధ్యయనం చేయకపోవచ్చు, విద్వత్త విద్వత్త లేకపోవచ్చు, పాండిత్యం లేకపోవచ్చు, మామూలుగానే ఉంటారు, మనకంటే బాగుంటారు. ఆహారం ఏం బాగుండదు, అన్ని రకాలు తింటారు, పాచిపంది తింటారు, అవి తింటారు, తామసికారం రాశికారం తింటుంటారు, పచ్చళ్ళు తింటారు, అన్ని తింటారు, మసాలాలు తింటారు, మధ్య మాంసాలు సేవిస్తారు, బాగానే ఉంటారు. మళ్ళీ ప్రశాంతంగా మాట్లాడతారు, నిశ్చింతగా ఉంటారు, ఏ మోసం చేయరు. దాని అర్థం పూర్వజన్మ సంస్కారాలు కూడా ఉంటాయి, వారి యొక్క పెంపకం కూడా ఉంటుంది, తల్లిదండ్రుల ప్రభావం, వారసత్వం అన్నీ ఉంటాయి. ఎన్నో కారణాలు ఉన్నాయి, ఒకటే అనుకోకూడదు. అన్నం ఒకటే కాదు, కానీ అన్నం అక్కడి నుంచి ప్రారంభించాలి దానికి. అది మొదటి ఉపాయం అన్నమే. అన్నమే దామం, తాడు, దామోదరం. దామాన్ని ఉదరాన్ని కట్టుకున్నవాడు దామోదరుడు విష్ణువు అంటారు. విష్ణువు కావాల్సిన దానికి మనమే. ఇంకా
అర్థమైంది గురుజీ. నాకు ప్రశ్న, సందేహం అదే ఉండేది. అన్ని తింటారు, ప్రశాంతంగా ఉంటారు చాలా మంది. ఉమ్. ఇన్ని తెలుసుకున్నా కూడా అలజడగా అట్లా అనిపిస్తా ఉంటది మనకి. ఏంటి తేడా అని. కొందరికి అన్ని ఉంటాయి, ధనం ఉంటుంది అని, కానీ ధనం ఉండి అన్ని ఉండి కూడా చాలా అనుకోగా ఉంటారు, చాలా వినయ విధేయత ఉంటుంది. అవును. కొందరికి ఏమి ఉండదు, ఏది ఉండదు, విద్వత్త ఉండదు, డబ్బు ఉండదు, చదువు ఉండదు, ఏమి ఉండదు, కానీ అహంకారం ఉంటుంది. అలా ఉమ్. దాని అర్థం ఏంటి? ఉన్నంత మాత్రం అహంకారం రావాలని ఏం లేదు. ధనము, పదవి, బలము, శక్తి, సామర్థ్యాలు, విద్వత్త, ఇవన్నీ అహంకారం ఉండడానికి క్షేత్రాలు అనమాట. కొందరికి విద్య అహంకారం ఉంటుంది, ధనాహంకారం ఉంటుంది, పదవి అహంకారం, బలము, అహంకారాలు ఉంటాయి కదా. అవును. అలా దృప్త బాలాకి గుర్తు చేసుకోవాలి. దృప్త బాలకుని గుర్తు చేసుకుంటే చివరికి సరెండర్ కావాల్సి వస్తుంది. ఉమ్. మీరే దీక్షనివ్వండి. ఉపత్వాయాని ఉపత్వయాని త్వా ఉపయాని, నేను మీ వద్దకు వస్తున్నాను, మిమ్మల్ని మీ సమక్షంలో మీ సన్నిధిలో ఉంటున్నాను, మీరే దీక్షనివ్వండి, మీరే నేర్పించండి, బోధించండి, ఉపదేశం చేయండి అని చెప్పి చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ మొదటి రావాల్సి వస్తుంది. తప్పు అనుకోకూడదు. మొదటికి రావడం అంటే తెలుసుకున్నట్టుగా మళ్ళీ ప్రారంభిస్తున్నట్టు అనుకోవాలి, క్రమంగా వస్తున్నట్టు అనుకోవాలి. ఇంతవరకు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం, ఇప్పుడు క్రమంగా ప్రారంభిస్తున్నాం అనుకోవాలి. తృప్తి పడాలి, సంతోషపడాలి. నిజానికి ఇప్పుడైనా బుద్ధి వచ్చింది కదా, అవును గురుజీ. నిరాశ అవసరం లేదు. ఇంకా నమస్తే గురుజీ, ధన్యవాదాలు. శుభం. ఓం. ఇంకెవరైనా సందేహాలు? ఏమర్థమైందో చెప్పండి. బోధించిన గిన్నె అర్థమైందా? శిరస్సు అర్థమైందా? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఆ బోర్లించిన గిన్నె, అది పాత్ర శిరస్సు. ఆ శిరస్సులో అనే సప్త ఋషులు ఉంటారు అని తెలుసుకున్నాను గురుజీ. ఈ శిరస్సుని ఏం దాంట్లో చేయాలి? శిరస్సుని ఏం చేయాలి? ఇప్పుడు మన యశస్సు, కీర్తి అంతా శిరస్సులోనే ఉంది. శిరస్సులోనే ఉంది కదా మరి. శిరస్సి నిహితం. ఉమ్. ఆ రెండు చెవులు, ముక్కు, నోరు, వాణి, ఇవి ఋషుల పేర్లు చెప్పారు కదా గురుజీ. ఉమ్. కుడి చెవి గౌతమ ఋషి, ఎడమ చెవి విశ్వామిత్ర, ఇంకా కుడి ముక్కు ఎడమ ముక్కు ఏం చెప్పారు మరి? వశిష్ఠుడు ఒకళ్ళు. ఒకసారి పుస్తకం ఉంటే పుస్తకంలో ఉంది. ఆ, పుస్తకం. చూస్తాను. అందం అనే అందమే, అందం అనే తాడు, అదే దామం దామ కదా. దామం. దామ దామోదర. ఆ దామం తోటే మనం దామోదరం బంధించుకో. కావాలి. మనం దామోదరణం కావాలి. అదే బంధించుకొని దామోదరం కావాలి. అన్నం, మంచి అన్నం వేయాలి ఉదరంలో. అదే అదే. అందుకే తలను బుర్ర అంటారు. బుర్ర ఎందుకు అంటారంటే, బుర్ర అంటే ఖాళీ ఉండేది. బుర్ర అంటే పాత్ర అనే అర్థం కూడా వస్తుంది. మగ్గును బుర్ర అంటారు. బోధించిన మగ్గు బుర్ర. బోరించిన బుర్ర. వింత ఏంటంటే, అది దాని మూతి తల కింద, ఇటు కింద వైపు ఉంది కదా. అవును, కింద వైపే కదా. అడుగు భాగం పైకి ఉంది, పై వైపు అడుగు భాగం ఉంది, కింద వైపు దాని నోరు ఉంది, మూతి ఉంది. అప్పుడు వేస్తే అసలు ఆ పాత్రలో ఏమైనా ఉంటుంది, ఆగుతుంది అసలు? నిజానికి ఏది ఆగదు. జాగ్రత్త ఉండాలన్నమాట. పడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. బుర్ర ఆ పాత్రలో పడ్డది, పడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే కింద వైపు ఖాళీ ఉంది.
మూత లేదు, కింది వైపు మూత లేదు. మరి ఎట్నుంచి చేయాలి గురూజీ? ఆలోచించండి ఏం చేయాలో. అదే. ఉమ్. బోర్లించినట్టు పైనుంచి వేయలేం కదా, వేయలేం కదా, అదే కింద నుంచి ఎట్నుంచి చేయాలి? పంపించాలి, కింద నుంచి పంపించాలి. రక్తం ఎక్కడి నుంచి పోతుంది? ఆ బోర్ రక్తం ఎటువైపు నుంచి వెళ్తుంది? కింద నుంచి వెళ్తుంది కదా. అలా. ఓం నమస్తే గురూజీ. ఓం శుభం. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఒక మాటనే పట్టుకుని ప్రయత్నం చేయండి. ఏమైనా పట్టుకున్నారా లేదా? అన్ని బోర్లించిన గిన్నెలు వేసేసారా? మూత లేని గిన్నెలు మూత పెట్టేశారా? తెరిచి ఉందా గిన్నె? చెప్పండి ఎవరైనా. మాట్లాడండి ఎవరైనా. ఓం నమస్తే గురూజీ. మూత ఉందా, ఖాళీ ఉందా? గిన్నె గురూజీ, బోర్లించిన గిన్నె. ఆ, ఈ ఈ వర్ణనలో దీన్ని మొత్తం చెంచాని మొత్తాన్ని వర్ణనిస్తూ దీన్ని మొత్తాన్ని సహస్రార బ్రహ్మలోకం అన్నారు. ఈ సహస్రారం అంటే మనకి ఈ ఊర్ధ్వంగా శిరస్సు పైభాగాన ఆ మాడు దగ్గర అక్కడ అదే సహస్రార స్థానం అంటాము. దానికి దిగువకు వచ్చేటప్పటికి నేత్రాలు వస్తాయి, ఆ తర్వాత శ్రోత్రం వస్తుంది, ఆ దిగువకి ఈ ఈ ముక్కు పుటాలు వస్తాయి, ఆ దిగువన ఈ నోరు ఉంటుంది కాబట్టి జిహ్వ. అంటే ఇలా తిరగవేసినప్పుడు ఇలా వరుసగా వస్తాయనేది ఇందులో అర్థమవుతుంది గురూజీ. ఆఖరిది వాణి. వీటన్నిటిని కూడా మనం ఈ దేవతలుగా తెలుసుకొని వాటిని దివ్యంగా వాడుకొని ఆ సహస్రార బ్రహ్మలోకాన్ని ముందు చెవులు, తర్వాత చేరారని. కళ్ళు. ముందు చెవులు, తర్వాత కళ్ళు. అంటే నేత్రములు శక్తి చెవుల జీవ తర్వాత నేత్రం. నేత్రములు తర్వాత శ్రోత్రములు ఇచ్చారు. కాదు, శ్రోత్రంలో ముందు. ఆహా! చెవులే అంటే ముందు. ఇక్కడ రసం అన్నారు. రసం తర్వాత ఇలా ఇచ్చారు నేత్ర. ఇమం ఏవా గౌతమ భరద్వాజ, ఏవా గౌతమ అయం భరద్వాజ. ఈ విధంగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముందు చెవులు, జమదగ్ని, తర్వాత కళ్ళు. సౌమిత్ర. వీటిని దేవతలంటే దివ్యంగా మనం అర్పించుకోవాలి. వాటిని అలా ఉపయోగించుకోకపోతే అవే మళ్ళీ రాక్షసులు అవుతాయి. పతనం అవుతుంది. కాబట్టి వాటిని దివ్యంగా వాడుకోవాలి. సప్త ఋషులనేమో ఈ ఋషులు పేర్లతో వాటి భాగాలు కుడి నేత్రం విశ్వామిత్రుడు, ఎడమ నేత్రం జమదగ్ని అంటూ. కుడి చెవి ఉమ్, ఎడమ చెవి భరద్వాజ. భరద్వాజుడు. కుడి పుటమేమో వశిష్ఠుడు, ఎడమ పుటం కశ్యపుడు, కశ్యప. వాణి అత్రి. అని అత్రి. అత్తి అనే ధాతువుతో ఇది తినుట అనేది ఏర్పడుతుంది కాబట్టి అదభక్షణ అత్త. తర్వాత అత్త అవుతుంది. అత్త అంటే తినేవాడు, రక్షించేవాడు. ఈ భక్షణం అనేది భోగ్యం అనేది ఇప్పుడు బాహ్య విషయాలు కదా గురించి ఇక్కడ. బాహ్య విషయాలే. అంటే బాహ్య విషయాలు. పరంపిత పరమాత్మ కూడా అత్తా చరాచర గ్రహణాత్ అని చెప్పేసి వేదాంత దర్శన సూత్రం వచ్చింది. అత్తా చరాచర గ్రహణాత్. చరాచరాన్ని గ్రహించేస్తాడు, ప్రళయంలో అన్ని మింగేస్తాడు, పొట్టలోంచి చేసుకుంటాడు, రక్షిస్తాడు. మనం కూడా అన్ని కూడా మింగేస్తాం. చెత్తను మింగేస్తాం. మన పొట్టలో చెత్త వేస్తాం. చెత్త అత్తల మనం, చెత్త అత్తల మనం. ఉత్తమాత్మ పరమిత పరమాత్మ. చెత్తాత్మ ఉత్తమాత్మ, సర్వస్యాత్మ. అలా కంటిని సప్తాక్షితయ అనే పేరుతో వర్ణించారు గురుజీ. నశించని శక్తులు 7 శక్తులు సప్తాక్షిత 7 నిజానికి అక్షి అంటే కన్ను, అందుకే దాన్ని కలిపేశారు అనమాట. అక్షితీయ అనేది సప్త అక్షి అంటే అక్షిత. క్షతముఖ అనేది అక్షతం. ప్లేన్. అక్షింతలు కదా, అక్షింతలు.
అక్షతలు. రుద్రుడు, పర్జన్యుడు, ఆదిత్యుడు, అగ్ని, ఇంద్రుడు, పృథ్వీ, దేవము, సప్త దేవతలు. దేవతలు. రాశిని పట్టుకోండి, దామోదరులు వేయండి, మంచి అన్నాన్ని వేయండి పొట్టులో. ఆ చెమస అంటే పాత్ర, సంస్కృతంలో చెమస అంటే యజ్ఞం దగ్గర సోమయాగంలో ఈ మాట వచ్చింది. చెమసలు ఉంటాయి. చెమస అంటే మనం వాడే స్పూన్లు కాదు, చెమస అంటే పాత్రలు. ఇంకా ఓం నమస్తే గురుజీ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఇంద్రియాలు జడాలు, మనసు జడము, బుద్ధి జడము, మరి ఆత్మ చేతనం కాబట్టి ఇంద్రియాలు పరిగెడుతున్నాయి అంటే అది ఆత్మ ద్వారా ఇంద్రియాలు పరిగెడుతున్నట్టు కానీ స్వయంగా ఇంద్రియాలు పరిగెట్టడానికి వాటికి ఏమి అవకాశం లేదు కదా. మరి అలాగే మనసు సంకల్పాలు చేస్తుందంటే అది జడం కాబట్టి అది స్వతహాగా ఆలోచించలేదు, కానీ అది ఆత్మ ద్వారా ఆలోచన, ఆత్మ ద్వారా సంకల్పం చేస్తుంటది. బుద్ధి నిర్ణయిస్తుందంటే ఆ మీరు బుద్ధి ప్రశ్న అడగండి నేరుగా. భూమికి అవసరం లేదు. ప్రశ్న అడగండి. మీ ప్రశ్న ఏంటి? సందేహం ఏంటి? నేను అడిగే ప్రశ్న మీకు అర్థం అవ్వాలని నేను అలా అడుగుతాను గురుజీ. అడగండి. అర్థం కాకపోతే నేను అడుగుతాను కదా. నాకు అర్థం కాకపోతే అడుగుతాను. అంటే ఇంద్రియాలు విషయాలు గ్రహిస్తాయని, మనసు ఆలోచిస్తుందని, బుద్ధి నిర్ణయిస్తుందని అంటుంటారు, కానీ వాస్తవంగా అయితే మరి ఆ ఆత్మే కదా అన్ని చేస్తుంది కదా, మరి వీటి పాత్ర ఎందుకు అక్కడ పెట్టవలసి వచ్చింది? అసలు ప్రధానం అదే కదా, ఇది గౌనం కదా. అసలు ఇది నిర్ణయిస్తుంది, ఇది ఆలోచిస్తుంది, ఇది ఇలా గ్రహిస్తుంది అనే మాట ఎందుకు అనాలి? అది ఆత్మలో ఉండే దోషం వల్ల, లేకపోతే వీటికి ఏమైనా స్వయం ప్రతిపత్తి ఉందా లేదా? ప్రశ్నలో మీదే, సమాధానం మీరే. అదే చెప్పండి గురుజీ. సమాధానం చెప్పారు కదా మీరే. సమాధానం చెప్పేశారు మీరే. పట్టుకున్నారా లేదా మీరు? సమాధానం మీరు చెప్పారు. అదే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా అడిగాను మిమ్మల్ని, మళ్ళీ అది మళ్ళీ ప్రశ్న కూడా సమాధానం మీరు చెప్పేశారు. ఇప్పుడు గమనించారు లేదా? అన్ని ఆత్మ అయినప్పుడు వీటి పని ఏముంది అని అంటాను. అది మీరు చెప్పండి సమాధానం. నేను చెప్పడం అంటే తెలుసు కదా, సమాధానం కూడా తెలుసు. బుద్ధి నిర్ణయిస్తుంది అంటుంటారు కదా. అసలు బుద్ధి నిర్ణయించడం ఏంటి? ఆత్మే నిర్ణయిస్తుంది కదా బుద్ధి ద్వారా. అది మరి మీకు తెలుసు సమాధానం. సమాధానం తెలుసు కదా, చెప్పండి. ఇప్పుడు అదే సమస్య గురించి. సమస్య అది నేను సమాధానం చెప్పినప్పుడు కూడా చెప్పిన విషయం కూడా సమాధానం చెప్పినా నేను. చెప్పండి, సమాధానం చెప్పండి. అది ప్రశ్న అనిపిస్తుంది కానీ సమాధానం నాకు అది సమాధానం చెప్పడం అయింది. ఆ విషయం మీకు తెలుసు, అందరికి తెలుసు. ఇందాక కూడా చెప్పిన, ఇంతవరకు చెప్పడం జరిగింది. ఇంతవరకు స్పష్టం చేయడం జరిగింది ఈ విషయంలో. మీ మాటలు కూడా సమాధానం చెప్పారు ఇంతవరకు. ఇప్పుడు చెప్పిన దాంట్లో కూడా ఆ వాక్యాల సమాధానం వచ్చింది కూడా. అవును గురుజీ. చెప్పండి, ఏం సమాధానం మరి? సమాధానం అంటే ఆలోచన చేసేది, సంకల్పాలు చేసేది ఆత్మే, గ్రహించేది ఆత్మే, నిర్ణయించేది ఆత్మే, కానీ వీటి ప్రమేయం లేదని తెలిసింది గురించి. మీరు చెప్పారు కదా జడమని చెప్పిన తర్వాత ఇంకా దానికి సమాధానం చెప్పాలి. అదే జడమని చెప్పారు, మనసు జడమని చెప్పారు, బుద్ధి జడమని చెప్పారు, ఆత్మ దోషం అనే మాట కూడా చెప్పారు వాక్యంలో. అవునండి. ఇంకా సమాధానం నేనేం చెప్పాలి? ఇక నేను చెప్పాల్సిన సమాధానం లేదు కదా. అదే గురుజీ. ఇంకా సందేహాలు? సరే గురుజీ. జడమైనప్పుడు దానికి స్వయం ప్రతిపత్తి ఎలా ఉంటుంది? మీరు చెప్పారు ఇంద్రియాలు జడమని చెప్పారు, అది మీకు తెలుసు. మనసు జడమని తెలుసు, బుద్ధి జడమని తెలుసు. అవి సాధనాలు అని తెలుసు. బుద్ధి నిర్ణయం చేసే సాధనము, మనసు సంకల్ప చేస్తే మీరు చెప్పారు అని చెప్పేసి సమాధానం చెప్పంటే ఎలా సమాధానం చెప్పాలి నేను?
ఇవన్నిటికి సమాధానం చెప్పేది ఆత్మనే మూలమని అర్థం అవుతుంది అది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. చెప్పుకున్నాం. అది అది నా మనసులో అది. అయినా మీరు చెప్తూనే ఉన్నారు కదా ఇవన్నీ జడాలు జడాలని. అవును గురుజీ. అదే 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 అదే. జడమైనప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడేది ఏముంటుంది? జడమైనప్పుడు విచక్షణ ఉంటుంది. అసలు ఆ జ్ఞానం జ్ఞానం ఉండదు, అందులో జ్ఞానం లేదు కదా జడ పదార్థంలో, చేతనం కాదు కదా. అదే 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 అదే. దాని స్వయం ప్రతిపత్తి ఎలా ఉంటుంది? ఇందాక చెప్పుకున్నాం ఆత్మని చెప్పుకున్నాం. సంకల్పం వస్తే అంటే నా మనసులో సంకల్పం ఆత్మ నేరుగా ఏం చేయజాలదు, దానికి సాధనాలు కావాలి. ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ ఏం చేయడు, ఇంక కింద ఆఫీసర్లు ఉంటారు కదా. అవును గురు. ఆత్మనే. కానీ ఇప్పుడు కార్ నడిపిస్తున్నాం అనుకోండి, లేదా ఒక ఫ్యాన్ స్టార్ట్ చేసినాం అనుకోండి, ఫ్యాన్ కట్టేయాలంటే కట్టేస్తాం, స్విచ్ ఆఫ్ చేస్తాం, ఆగిపోతుంది, వెంటనే ఆగిపోదు కదా. ఫ్యాన్ వెంటనే ఆగిపోతుందా? అది చేయడం, దానికి శక్తిని ఇచ్చినాం కదా, బలాన్ని ఇచ్చినాం, తిరుగుతుంటుంది అది కదా. జడ పదార్థం సైంటిఫిక్ గా ఒక జడ పదార్థము దానికి గతినిస్తే గతిలోనే ఉంటుంది, స్థితినిస్తే స్థితిలో ఉంటుంది. ఆగి ఉంటే అలాగే ఉండిపోతుంది. అంతే. ఒక రాయి అనుకోండి, అలాగే ఆగుతుంది. ఎవరైనా కదిలిస్తే కదులుతుంది అంతే. నీటి ప్రవాహము, గాలి బలము ఏదో వస్తే అక్కడ కదులుతుంది కదా. శివుని లేని చీమన గుట్టదు అంటారు, లేక ఆకు కూడా కదలదు అంటారు. దాని అర్థం ఏంటి? బయట నుంచి వేరే ఒకటి ఫోర్స్ ఉండాలి, అవుటర్ ఫోర్స్, బాహ్య బలం ఉండాలి. ఒక వస్తువు కదలాలంటే, ఆగాలంటే, నిలవాలంటే, ఉండాలంటే, పోవాలంటే కదా. జడం కదా. ఫ్యాను స్విచ్ ఆఫ్ చేసినాం, అది ఆగడం లేదు అంటే తిరుగుతుంది. దాని అర్థం ఏంటి? బలాన్ని ఇచ్చినాము, అది ఆగాలంటే టైం పడుతుంది కదా. కారు వేగంగా నడిపిస్తున్నాము, వెంటనే బ్రేక్ వేయలేం కదా, కొద్ది బ్రేక్ వేస్తాం, ఆయన కొద్దిగా ముందుకు అవుతుంది కదా. మనం ఆపేసాం కదా అంటే ఆపేసాం, కానీ దానికి శక్తిని ఇచ్చినాం కదా. మనసు కూడా అలాగే అలవాటు చేస్తాం, మనసుకు అలవాటు చేస్తాం, ఇంద్రియాలకు అలవాటు చేస్తాం, వెంటనే ఆగవు. పిల్లలకు అలవాటు చేస్తాం, వెంటనే మారమంటే ఎవరు మారలేరు కదా. మార్పు రావాలంటే టైం పడుతుంది కదా. అప్పుడు ఏమనిపిస్తుంది? కారు అదే పోతున్నట్టు అనిపిస్తుంది, ఫ్యాన్ అదే తిరుగుతున్నట్టు. ఎందుకు? కరెంట్ లేదు, స్విచ్ ఆఫ్ చేసి ఫ్యాన్ తిరుగుతుంది అంటే అర్థం ఏంటి? కరెంట్ లేదు, స్విచ్ ఆఫ్ అయింది, ఆయన ఫ్యాన్ తిరుగుతుంది. బండి ఆఫ్ చేశాం, ఆయన ముందుకెళ్తుంది. దాని అర్థం ఏంటి? శక్తినిచ్చాము, ఆ శక్తి అయిపోయే వరకు పనిచేస్తుంది అన్నమాట. అలాగే మనం కర్మలు చేసినాము, ఇప్పుడు అనుభవిస్తున్నాం ప్రారంభ కర్మలు, వెంటనే అయిపోవు. ఎంత యోగాభ్యాసం చేసినా, ఎంత సాధన చేసినా వెంటనే ఆగిపోవడం ఉండదు. ఇంకా కర్మఫలం ఉంటుంది, పూర్తి అనుభవించాల్సిందే. అంటే ఆగిపోయిన దాకా చూడాల్సిందే. బండి వేగాన్ని ఇచ్చిన కాబట్టి ముందుకు వెళ్లాల్సిందే. బ్రేక్లు వేసినా వెంటనే బ్రేక్ వేస్తే బాగుండదు, కొద్ది దూరం వెళ్ళి ఆగుతుంది. కానీ వెంటనే ఆగదు, కొద్దిగా తిరిగి ఆగుతుంది. అంటే వాటికి ఏదో శక్తి ఉన్నట్టు, అవి చేతనమైనట్టు అనుకోకూడదు. ఎంత ఫ్యాన్ తిరిగినా అది చేతనం కాదు ఫ్యాన్ కదా. అలాగే మనసు కూడా అలాగే. మనసుకు శక్తినిచ్చిన అది పనిచేస్తుంది కొద్దిసేపు, అయినంత మాత్రం చేతనం కాదు అది. జడత్వం అంటారు దీన్ని, ఇనర్షియా అంటారు. జడత్వం కదే ఉంటుంది. మన బస్సులో ఉన్నప్పుడు అకస్మాత్ బ్రేక్ వేస్తే ఏమవుతుంది? ముందు కొట్టుకుంటాం మనం కదా. అర్థమవుతుందా అప్పలనాయుడు గారు? అకస్మాత్ ఏమవుతుంది? ముందు పడిపోతాం కదా. అకస్మాత్ బండి స్టార్ట్ చేస్తే వెనక్కి పడిపోతాం కదా. దాని అర్థం ఏంటి? అది జడత్వం. అలాగే అనమాట. అంత మాత్రం మనం పడిపోయినట్ట? మనం పడిపోలేదు కదా. మన శరీరంలో ఉన్నటువంటి జడత్వం అవుతుందో అది పనిచేస్తుంది, ఒక స్థితిలో ఉండాలని చూస్తుంది. అకస్మాత్తుగా ఏమైనా చేస్తే కదలికలు వస్తాయన్నమాట. ఆ విధంగా కదిలినంత మాత్రాన అది చేతనం కాదు. నీరు ప్రవహిస్తుంది, చేతనం కాదు. గాలి వేస్తుంది, చేతనం కాదు. సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నారు, భూమి తిరుగుతుంది, చేతనం కాదు కదా. తిరుగుతున్నాయి కదా, చేతనం అంటే కాదు కదా. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు తన్మయ మనః శివ సంకల్పం వస్తుందని చెప్పి అన్నాం కదా, తన్మయ మనః ఆత్మ సంకల్పం వస్తే అనాలి కదండి. అలాంటి మన మనసుకి ప్రారంభం మనం ఇచ్చే మనసు కలగలని మనం ఎందుకు అనుకోలేని అనిపించింది. అది అనిపించడం కాదు, విషయం పట్టుకోండి. మనసు ద్వారా పనిచేస్తున్నా కదా, మనసు సరిగా ఉండాలి. ఇప్పుడు ఒక సాధన సరిగా ఉండాలి. సాధన బాగాలేకపోతే ఎలా? నీకు అంత తెలుసు, వంట చేసేటప్పుడు పాత్రలు ఉండాలి కదా. వంట చేసుకోవచ్చు, పాత్రలు అవసరం లేదంటే ఎలా?
ఉండాలి, సాధనాలు ఉండాలి. రాయడం వచ్చు కానీ పెన్ లేదనుకోండి ఎలా రాస్తారు? అవును. అలా. ఇంకా నమస్తే. ఓ నేరుగా ప్రశ్న అడగండి అప్పనాయుడు గారు. భూమిక అవసరం లేదు, ఇంట్రొడక్షన్ అవసరం లేదు, నేరుగా ప్రశ్న అడిగితే అర్థమైపోతుంది. గురూజీ ఇంకెవరైనా? గురూజీ ఓం. ఓం. ఇప్పుడు ఈ గౌతమ మహర్షి జమదగ్ని ఈ విధంగా చెప్పారు కదా, అంటే పర్టికులర్ గా దానికి గౌతముడని చెప్పడం, జమదగ్ని అని చెప్పడంలో అంతరార్థం ఏమైనా ఉందా గురూజీ? దానికి అర్థాలు ఉంటాయమ్మా. గౌతమానికి అర్థం ఉంటుంది, అన్ని అర్థాలు ఉన్నాయి. అంటే కుడి కన్నుకు గౌతముడని, ఎడమ కన్నుకు జమదగ్ని అని ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఉపనిషత్తు అంటేనే రహస్య విద్య, రహస్య జ్ఞానం ఇది. అంటే తప్పకుండా అర్థం ఉంటుంది ప్రతిదానికి. ఇప్పుడు ఇక్కడ పేర్లు ఏ పేర్లు వచ్చినా అర్థం ఉంటుంది. ప్రతి శబ్దానికి చాలా లోతు అర్థం ఉంటుంది. మనం చాలా సాధన చేయాలి, ధ్యాన స్థితిలో ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి. అంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడే తెలుస్తాయా గురుజీ? స్పష్టంగా తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది తెలియాలంటే మీకు ధాతువులు తెలిసి ఉండాలి, సఫిక్స్ ప్రిఫిక్స్ తెలిసి ఉండాలి, రూట్ వర్డ్ తెలిసి ఉండాలి, అప్పుడు స్పష్టంగా తెలుస్తాయి. ఇక్కడ ఇంతకుముందు అజాత శత్రు, దృప్త బాలకి ఇవన్నీ పేర్లు వచ్చినాయి కదా. అజాతశత్రుడు ఒక రాజు ఉండేవాడు అని అదొక హిస్టరీ, అదొక చరిత్ర, అటువంటి ఏం కాదు. దానికి అజాత శత్రువు ఇక్కడ పేరు, అర్థం ఉంటుంది. ప్రతి శబ్దానికి అర్థం ఉంటుంది. నిఘంటు, నిరుక్తము, ధాతు, ఇటువంటి తెలిసి ఉండాలి. ఆ శబ్దం ఎలా వ్యుత్పత్తి అవుతుంది, ఎలా నిష్పన్నం అవుతుంది, ఇవి తెలిస్తే చాలా లోతు విషయాలు తెలుస్తాయి. అందులో మళ్ళీ సాధన చేస్తే రహస్యం అర్థం అవుతుంది. గురూజీ మీరు కొంచెం చెప్పగలుగుతారా గురూజీ? ఇప్పుడు సమయం చూడండి. ఇప్పుడు చాలా పెద్ద విషయం అది. గంట పడుతుంది చెప్పాలంటే ఇదంతా. ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు చెప్పండి గురూజీ. ఇప్పుడు అడిగేది ఉంటే ముందు అడగాలమ్మా, ముందు తెలుసుకోవాలి. పోయే ఇప్పుడు ముగించే సమయంలో అడిగితే ఎలా ఉంటుంది? మాటి మాటికి అడగండి అప్పుడు అడగారు, ముగించే సమయంలో అడిగితే ఇలా. అందరు ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు? తొందరగా ముగించేస్తే అడగడానికి సంశయంగా ఉండింది, అడగల వద్దా అని. అందుకని సంశయం అవసరం ఏముందమ్మా? పేరే సంశయం. సందేహం అంటేనే సంశయం, ఇంకా దానికి సంశయం ఎందుకు? సంశయమే కదా. దానికి సంశయం అవసరం లేదు కదా. అడగాలి అంతే. మాటి అడగండి ఎన్నిసార్లు అంటాను నేను? కనీసం 3 సార్లు అంటారు. ఇదే విషయం గురూజీ బ్రహ్మాండం గురించి చెప్పేటప్పుడు అది అంటే ఇప్పుడు గౌతముడు, జమదగ్ని ఇవన్నీ కూడా భాగవతంలో కూడా చెప్పబడ్డాయి గురించి. సేమ్ ఇవి. భాగవతం ఎందుకు తీసుకోండి? శాఖలు తీసుకోకండి, చెట్టును తీసుకోండి, తీసుకోండి. వేదంలో చెప్పండి, వేదంలో ఇవన్నీ పేర్లు ఉన్నాయి. కూడా ఋషి దేవతలో కూడా అర్థం ఉంటుంది. అక్కడ ఋషి అంటే ఈ విశ్వమిత్రుడు, ఈ వశిష్ఠుడు కాదు. దానికి అర్థాలు ఈ భరద్వాజుడు కాదు. దానికి అర్థం ఉందమ్మా, చాలా లోతు అర్థాలు ఉంటాయి. ఎందుకంటే అవి ఋషుల పేరు. ఋషి అంటేనే జ్ఞానం కాబట్టి మంత్రద్రష్టలు, మంత్రులను రాసి చెప్పిన వారు అంటే మనుషులను కాదు. ఇక్కడ మనుషులే చెప్పినారు, యోగులు, ఈ శరీరం ధరించినటువంటి మానవులని కాదు. మంత్రద్రష్టల మంత్రాన్ని దర్శించిన వాళ్ళు అన్నమాట. అంతేనా గురుజీ? కాదు, ఇది చాలా లోతు విషయం అమ్మా. ఇప్పుడు అకస్మాత్ తర్వాత అడగండి. మంచిది. అకస్మాత్ చెప్పే విషయం కాదు, ఊరికి మీద పైన చెప్పే అర్థమయ్యే విషయం కాదు. ప్రతి శబ్దానికి అర్థం ఉంటుంది ఉపనిషత్తులో. ఒకటి బాగా గుర్తుంచుకోండి, రాసి పెట్టుకోండి అందరూ. ఇప్పుడు నచికేతుడు అన్నా, యమాచార్యుడు అన్నా, పేరు ఏ పేరు వచ్చినా అని అర్థం ఉంటుంది. దృప్త బాలకి అంటే అర్థం ఉంది, ఏ పేరు చెప్పినా అర్థం ఉంటుంది. శిశు అన్నారు, శిశు అంటే అర్థం ఉంది. ప్రాణం అన్నారు, ఎన్నో పేర్లు వచ్చినాయి కదా, అన్నిటికీ అర్థం ఉంది. అలాగే కళ్ళు చేతుకి ఋషుల పేరు చెప్పినారు, అర్థం ఉంది. ఇలాగే ఎందుకన్నారు గౌతముడు, ఈ భరద్వాజుడు ఇలా ఎందుకన్నారు? చాలా లోతార్థం ఉన్నాయి. భర అంటే ఏంటి, ద్వాజ వాజ అంటే ఏంటి, భరత్ వాజ అంటే ఇవన్నీ ఉన్నాయి అర్థాలు. కాబట్టి ఇటువంటి ప్రశ్న ముందు అడగాలి. అన్ని రాసి పెట్టుకోండి. ఎవరైనా సందేహాలు సంశయాలు వచ్చిన వారు రాసి పెట్టుకుంటుండండి. ఎప్పుడన్నా కార్యక్రమం పెట్టుకుందాం.
మీ మంచిది గురుజీ. సందేహాలు సమాధానాల కార్యక్రమం ఒకరోజు పెట్టుకుందాం. ఉమ్, అంటే ఈ సమయం కాకుండా ఏదైనా సమయం చూసుకుని పెట్టుకుందాం. అప్పుడు రాసి పెట్టుకుని అడగండి, ఎన్ని ప్రశ్నలు అడగండి, ఉమ్, అన్ని రాసి పెట్టుకోండి. నేను అందరికి చెప్తూనే ఉంటాను, సందేహాల ఒక నోట్బుక్ పెట్టుకోండి. ఉమ్, సందేహాల సంచిక అంటే నోట్బుక్, ఉమ్, సందేహాల సంచిక రాసి పెట్టుకోండి. అన్ని ఏ డౌట్ వచ్చినా రాసి పెట్టుకోండి. ఏ ఉమ్, విషయం అని బాగా పనిచేస్తుంది అది. ఎప్పుడైనా ఎవరిని అడగడానికి చాలా ఉపయోగపడుతుంది. సందేహాల సంచిక, ఉమ్, ఏ సందేహం వచ్చి రాసి పెట్టుకోండి. అంటే అన్ని సందేహాలకు సమాధానం నేను ఇస్తానని కాదు, అడిగేటప్పుడు మీరు చూసుకుని ఎవరినైనా అడగవచ్చు. ఉమ్, అలా అందరు రాసి పెట్టుకోండి. ఈ రోజు నుంచి ఈ పని చేయండి. చేస్తాం గురుజీ. సందేహాలు ఎన్నో వస్తాయి. ఉమ్, అడగండి అనేసరికి గుర్తుకు రాకపోవచ్చు. ఉమ్, వెంటనే ఇలా గుర్తుకొస్తాయి. ఉమ్, ప్రయత్నం చేయండి. మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. విషయం ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా వింటే, శ్రద్ధ ఉంటే, కొంచెం జాగ్రత్త చదువుతుంటే, చదువుతూ పోవాలి. ఉమ్, ప్రతిసారి చదవాలి. అంటే ఒకసారి అర్థం కాకపోవచ్చు, లేదా ముందుకెళ్ళాలి. ఉమ్, కాకపోతే అక్కడ ఆగిపోకూడదు, ముందుకెళ్తుంటే దానికి సమాధానం మళ్ళీ ఎక్కడో దొరుకుతుంది. అది ఉమ్, ముందర ఉంటుంది, ఎక్కడో ఉమ్, ముందుకెళ్తుంటే దొరుకుతుంది అంతే. ఇప్పుడు మీరు అడిగారు కదా, తర్వాత ఇక్కడ దీనికి సమాధానాలు ఎక్కడో వస్తాయి చూడండి, అలా కూడా ఉంటుంది. ఆ, అర్థం కాకపోవచ్చు, ముందుకెళ్తే అర్థం. ఇప్పుడు అత్తి అన్నారు, అత్తి అంటే ఏంటి? అత్రి ఋషి, అత్రి అంటే ఇక్కడ ఒకటి దానికి సమాధానం ఇచ్చినారు. అతి అత్తి అంటే తినేదని, భక్షించేదని. ఉమ్, అత్త అంటే కూడా భక్షించడమే. ఉమ్, ఇప్పుడు అత్రి ఋషి కూడా దాని అర్థం వచ్చేసింది ఇక్కడ. అలా ఎన్నో వస్తాయి. విశ్వానికి మిత్రుడు, విశ్వమిత్రుడు ఎందుకన్నారు నేత్రాన్ని? అది కూడా కుడికన్ను విశ్వమిత్రుడు అన్నారు, ఎడమకన్ను జమదగ్ని అన్నారు. ఉమ్, అగ్ని పరశురాముని తండ్రి. ఉమ్, అక్కడికి వెళ్ళకూడదు. ఇక ఉమ్, జమదగ్ని ఉంది. ఉమ్, ఆక్సిజన్ అంటే, కార్బన్ డైఆక్సైడ్ అంటే పేర్లకు అర్థం ఉంది కదా, అవును. అనుకోవాలి. ఉమ్, ఇంకా ధన్యవాదాలు గురుజీ. నేను ఒకేసారి అంటాను, ప్రశ్న అడగండి అని చెప్పేసి. వెంటనే అడగండి, లేకపోతే వెంటనే మూసేస్తాను రేపటి నుంచి. ఎందుకంటే సమయం చాలా వ్యర్థం అవుతుంది. అడగండి అంటే మీరు అడగరు, సందేహాలు చివరికి అడిగే ప్రయత్నం చేస్తారు. ఇక ధన్యవాదాలు చెప్పడం మాత్రం అందరు చెప్తారు. అప్పుడు ఎందుకు చెప్తున్నారు మరి? చెప్పకండి, మీకేం వినిపించదు కదా ఎవరికి. ప్రశ్న లేనప్పుడు మీరు ఏం విన్నారో ఒక వాక్యం చెప్పండి, లేదా ఒక మాట, ఒక శబ్దం చెప్పండి. దాని తెలుస్తుంది కదా. అంటే మీరు ఏం చెప్పట్లేదు, మీరు ఏం వినట్లేదు అన్నమాట. నాకు అర్థమైంది అది. మీకేం అర్థం కాలేదని, లేదా మీరు ఏం వినలేదని, రెండే ఉంటాయి. మీరు వినలేదా, అర్థం కాలేదా? అర్థం కాకపోతే అడగండి, అవకాశం ఉంది. వింటే చెప్పండి. చెప్పడం వల్ల మీకు స్థిరమవుతుంది. నా ఉద్దేశం అంటే, ఏదైతే మీరు విన్నారో, మీకు అర్థమైందో, చెప్పడం వలన అది స్థిరమవుతుంది విద్య. అది నా ఉద్దేశం. అవును గురుజీ, ఇది మేము కాలేజీలో చెప్పేటప్పుడు కూడా పిల్లల్ని అంటాం, స్టూడెంట్స్ చెప్పండి అని క్వశ్చన్స్ వేస్తాం. అది నేను టీచర్నా ఒకప్పుడు, నేను కూడా టీచర్ని, ఇవన్నీ ప్రయోగాలు చేసిన వాడిని. ఎందుకంటే నేను 50-60 స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా అంటే ఎవరినైనా అడిగేదాన్ని అన్నమాట. పెంచకండి, ఇక ముంచేసేయండి. ఓకే, నాకు అనుభవం అని చెప్పాను కదా. శుభం. సరే. ధన్యవాదాలు అందరికీ. ముంచేద్దామా? ఏమైనా సూచనలు ఉన్నాయా? శ్రావణ మాసం కార్యక్రమాలు ముఖ్యంగా వేద పారాయణం చేసే ప్రయత్నం చేయండి, వేదానుకూల శాస్త్రాలు అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అంత మటుకు తక్కువ తినండి, కఠినంగా ఉండేది తినకండి. అంటే ఈజీ డైజెస్టివ్, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోండి, అనుకూలంగా ఉండే పదార్థాలు తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలం జీర్ణశక్తి సరిగా ఉండదు, లివర్ సరిగా పనిచేయదు, అజీర్ణాలు, వాంతులు, విరేచనాలు, జాండీస్, జ్వరాలు వస్తుంటాయి, రొంప, జలుబు ఇటువంటివి వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండండి. నొప్పులు కూడా పెరుగుతాయి. తినే పదార్థాలు జాగ్రత్త. త్రికట్టు ఒకటి దగ్గర ఉంచుకోండి. చేదు పదార్థాలు తినండి. వేప చిగుళ్ళు, తిప్పతీగ, లేత ఆకులు దొరకకపోతే దాని తీగలు ఉంటాయి, ఆ ముక్కలు ఒక 3-4 అంగుళాలు తీసుకునే ప్రయత్నం చేయండి. నేల ఉసిరి కూడా దొరుకుతుంది, ఇప్పుడు పుష్కలంగా ఉంటుంది నేల ఉసిరి. నేల వేయం కూడా దొరుకుతుంది ప్రయత్నం చేస్తే. నేల వేయం అయితే చాలా చిన్నది, అంటే గోరంతా తీసుకోవాలి. గోరెంత ఉంటుంది అంతే నేల వేయం. చాలా చేదు, భయంకరం చేదు ఉంటుంది.
చేదు పదార్థం తప్పకుండా తినండి ఉదయం పూట పరిగెడుపున. ఇలా చేస్తే అసలు రోగాలు రావు. మాకు జలుబు రావట్లేదు, ఏమి రావట్లేదు, ఎందుకంటే మధ్య మధ్య పని చేస్తూ ఉంటాం. లేదంటే మామూలుగా శొంఠి పొడి వాడండి, వాము వాడే ప్రయత్నం చేయండి, వాము జావ తీసుకుంటారు అంటే వాముతో వండినటువంటి అన్నం తినండి. రకరకాల ఉపాయాలు ఉన్నాయి రోగాలు రాకుండా ముందే జాగ్రత్త ఉండడానికి. అందుకే దామోదరులు గండి అన్నారు. ఈరోజు ఉపదేశం దామోదరులు. అన్నమే దామము తాడు. ఉదరాన్ని కట్టుకోండి, పొట్ట కట్టుకోండి, నోరు కట్టుకోండి, ఆకలి కంటే తక్కువ తినండి. ఇది సూచన, ఆరోగ్య సూత్రం. శుభం. జీవన కళ పుస్తకం ఉన్నవారు చదవండి. ఏ ఋతువులో ఏ ఆహారం తీసుకోవాలో కూడా రాయడం జరిగింది. జీవన కళ పుస్తకం చూడండి. ఋతువును బట్టి ఆహారం. ఓం శం. ఏమైనా సూచనలు ఉన్నాయా? ఇంకా ఓం గురుకుల ఆశ్రమంలో ఈ శ్రావణ మాసంలో ఒక కార్యక్రమం చేయడానికి నిశ్చయించడం జరిగింది. ఆ కార్యక్రమం ఏమిటో, దాని స్వరూపం ఏమిటో చెప్పడం జరుగుతుంది రేపు. ఇది సూచన. ఓం శం. శుభం. మరొక సూచన, ఓం గురుకుల ఆశ్రమంలో విశ్వప్రేమ గోశాల అన్ని అంటే మట్టి వేయడం, గోడలు అంత సిద్ధంగా ఉన్నాయి. ఇక పైనుంచి పైకి పోయడమే ఒక పని ఉంది. దానికి చాలా మంది సహకరిస్తున్నారు. ముఖ్యంగా భాగ్యనగరం పెద్ది సుజాతమ్మ గారు, వీళ్ళు కూడా పద్మతమ్మ గారు, వీరు పెద్ద ఎత్తున సహకరింపు చేస్తున్నారు. వీళ్ళు చాలా మంది సహకరిస్తూనే ఉన్నారు. ఇంకా ప్రశాంతమ్మ గారు, తర్వాత నారాయణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ గోశాలకు సహకరిస్తున్నారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాం. వాణమ్మ గారు కూడా సహకరించినారు. ఎందరో ఉన్నారు, లిస్టు ముందర లేదు కాబట్టి అందరి పేరు తీసుకోవడం లేదు. అందరికి సహకారం అందించిన వారందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు. శుభం. ఓం శం. ముగించేద్దాం. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. ఓం.